ఒకవేళ పడిపోతే వెంటనే లేవాలి. ఇప్పుడు పిల్లవాడు పరిగెత్తా ఉంటాడు, వాడు తట్టుకొని బోళ్ళ పడతాడు, ఆడనే పడుకొని ఉంటాడా లేస్తాడా అంటే మనం చూస్తే లేస్తాడు, మళ్ళీ లేచి పరిగెత్తా ఉంటాడు. ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తాడు, వాక్యం చెప్తాడు. అదే నువ్వు పోతా ఉన్నప్పుడు పడిపోయేటువంటి అవకాశం ఉంది. లోకంలో పడిపోయినప్పుడు నువ్వు వెంటనే లేచి నీ పాపాలను ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా మన పాపములు క్షమిస్తాడు, సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? యేసు రక్తము ద్వారా. రక్తము ద్వారా మనం పవిత్రపరచబడతాము. రక్తము ద్వారా మన నిత్య మరణం రద్దు చేయబడుతుంది. రక్తం ద్వారా మన అపరాధాలు రద్దు చేయబడతాయి. రక్తం ద్వారా మన యొక్క యేసు రక్తం ద్వారా మనకంటే పాప మురికంతా కూడా రద్దు చేయబడి మనం కడగబడి పరిశుద్ధపరచబడి వెలుగు నుంచి అధిక వెలుగులోకి వెళ్ళే వాళ్ళంగా